హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వాహనమిత్ర ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయి. వాటిని వన్ బై వన్గా ఈ వీడియోలో అయితే తెలియజేయబోతున్నాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వాహనమిత్ర ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సంబంధించి అక్టోబర్ 2వ తేదీన ప్రభుత్వం అయితే ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు సంబంధించి అయితే ప్రభుత్వము లబ్ధిదారులను గుర్తించి వారికి 15,000 రూపాయలైతే ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది. అక్టోబర్ 2వ తేదీన విడుదల కావాల్సినటువంటి ఈ యొక్క పథకాన్ని వాయిదా వేస్తూ మరో కొత్త తేదీనైతే ప్రకటించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన వివరాలతో ఇక్కడ సమాచారాన్ని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల సాయం అందజేసే ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అక్టోబర్ 4న ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వివరించారనమాట. ఏదైనా కారణంతో ఎవరైనా అర్హుల పేరు లేకపోతే గ్రీవెన్స్ ద్వారా జాబితాలో చేరుస్తామని చెప్పారనమాట. ఈ పథకంలో దాదాపు 2,90,234 మంది లబ్ధిదారులు అయితే ఉన్నారని, 435 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి వివరించారు. గత ప్రభుత్వంలో 12,000 ఇవ్వగా తాము 15,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పి హామీ అయితే ఇక్కడ చేయబోతున్నామని చెప్పి చెప్తున్నారండి. సో కాబట్టి అక్టోబర్ 2వ తేదీన ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదలవుతాయని చెప్పి మనం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ కొత్త తేదీ అనేది మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అక్టోబర్ 4వ తేదీనైతే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి అంటే ముఖ్యంగా ఎవరైతే ప్యాసింజర్కి సంబంధించిన ఆటోలను నడుపుతూ ఉన్నారో సొంత వాహనం కలిగినటువంటి వాళ్ళకైతే రావడం జరుగుతుంది. సో ఇందులో గతంలో వాహనమిత్ర పథకం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా రావడం జరిగిందనమాట. సో వారికి కూడా అవకాశం అనేది ఇచ్చారు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంటే మీరు ఎన్బిఎం పోర్టల్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నప్పుడు పెండింగ్ లేదా మీరు ఎలిజిబుల్ అనే కారణాలు కనుక చూపించినట్లయితే మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సచివాలయాల్లో ఈ యొక్క లిస్టులు అనేటివి డౌన్లోడ్ కావటం లేదని చెప్పి క్లియర్గా అయితే తెలుస్తోంది. ఎన్బిఎం పోర్టల్లో సచివాలయ ఉద్యోగుల లాగిన్లో ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సంబంధించి ఎలిజిబుల్ మరియు ఇనెలిజిబుల్ లిస్టులు డౌన్లోడ్ కావడం లేదు. ఫెయిల్ టు డౌన్లోడ్ అనే ఎర్రర్ అనేది వస్తున్నది. ఈ ఇష్యూ అనేది గత 2 రోజులుగా అయితే ఉందన్నమాట. ఈ లిస్టులు డౌన్లోడ్ అయితేనే గ్రీవెన్స్లు నమోదులు చేయడానికి అవకాశం అయితే కలదు. కావున సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడమైందని చెప్పి ఒక సమాచారం. అంటే ఇక్కడ లిస్ట్ అనేది డౌన్లోడ్ అయితేనే అందులో ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్టులో అయితే వచ్చి ఉన్నారో వారికి గ్రీవెన్స్ రైజ్ చేసేదానికి అవకాశం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ లిస్టులు అనేటివి ఫెయిల్ టు డౌన్లోడ్ అనే ఎర్రర్ అనేది వస్తూ ఉందన్నమాట టెక్నికల్ ఇష్యూ వల్ల. అందువల్లనే మనకు వాయిదా అయితే వేశారు. అక్టోబర్ 2వ తేదీన విడుదల కావాల్సినటువంటి పథకాన్ని అక్టోబర్ 4వ తేదీకి మార్చడానికి గల కారణము ఇదేనమాట. కాబట్టి ఈ లిస్ట్ అయితే ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో మీరు ఎన్బిఎం పోర్టల్ అనేది చెక్ చేసుకున్నప్పుడు మీ మొబైల్లో ఎవరైతే ఇనెలిజిబుల్ అయితే ఉన్నారో ఆ ఇనెలిజిబుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లే ఇక్కడ సచివాలయంలో అనర్హుల లిస్టులు అయితే ఉంటాయి. వారు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. చాలా రకాలుగా మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్టులోకి అయితే చేర్చి ఉంటారు. వాటికి తగిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసేసి మీరు ఎలిజిబుల్ లిస్టులోకి అయితే మారవచ్చు. అలానే ఇక్కడ మనము క్లియర్గా గమనించినట్లయితే కొంతమంది యొక్క వివరాలు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నా కానీ బ్యాంకుకి ఎన్పిసి అనేది లింక్ కాకపోవడం వల్ల వారి యొక్క స్టేటస్ అనేది ఇన్యాక్టివ్ అనేది చూపించి ఉంది. అంటే ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటే సరిపోదన్నమాట. మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలి. ఇలా లింక్ చేసుకోకుండా ఉంటే మీకు పేమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీ ఖాతాలకైతే చేరే అవకాశం అనేది కోల్పోతారనమాట. కాబట్టి ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి. కొంతమందికి ఎన్పిసి అనేది లింక్ అయ్యి యాక్టివ్లో ఉన్నా కానీ ఇక్కడ ఇన్యాక్టివ్ అనేది చూపిస్తుందని అడుగుతున్నారనమాట. ఒకసారి మళ్ళీ కూడా మీరు క్రాస్ చెక్ అయితే చేసుకోండి. మీరు పేమెంట్ రిలీజ్ కాకముందే యాక్టివ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఖాతాలకు 15,000 రూపాయలు అమౌంట్ విడుదల చేసినప్పుడు మీ ఖాతాలకైతే జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ మార్పులను మీరు గుర్తుంచుకోవాలి. అక్టోబర్ 4వ తేదీన మనకు ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుందన్నమాట. అలానే ఇక్కడ మార్పు ఏంటంటే ఈ యొక్క గ్రీవెన్స్ నమోదుకు సంబంధించి ఆప్షన్స్ అనేటివి ఇంకా ఎనేబుల్ కాలేదు. రీజన్ ఎందుకంటే ఇక్కడ లిస్టులు అనేటివి డౌన్లోడ్ కావడం లేదు. మెయిన్ ఈ ప్రాబ్లం వల్ల అయితే గ్రీవెన్స్లు అనేటివి నమోదు కావడం లేదనమాట. మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది.
ఎన్ని రకాల గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే గ్రీవెన్స్ టైప్ కూడా ఇక్కడ చూపించున్నారు చూడండి. ఎలక్ట్రిసిటీ వల్ల అంటే విద్యుత్ వినియోగం వల్ల, లేదా మీరు టైంకి అప్లికేషన్ సబ్మిట్ చేయకపోవడం వల్ల, సో అదేవిధంగా మీ యొక్క ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోవడం, లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడము, లేదా మీ కుటుంబంలో 4 వీలర్ ఉండడము, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడము, ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉండడము, అదేవిధంగా మీ ఆటోకి సంబంధించి ఏదైనా చలాన్లు పెండింగ్లో ఉండడము, లేదా ఇన్వాలిడ్ డ్రైవింగ్ లైసెన్సు, లేదా ఇన్వాలిడ్ వెహికల్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ అంటే భూమికి సంబంధించి, లేదా మీకు రైస్ కార్డ్ అనేది లేకపోవడము, పేమెంట్ అనేది అంటే మీరు ఈఎంఐలో ఆటో తీసుకొని ఉంటారు, పేమెంట్ అనేది సరిగ్గా కట్టకపోవడం వల్ల ఓవర్ డ్యూలు ఉండడము, అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ అంటే పట్టణాల్లో మీకు 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉండడము, నెక్స్ట్ వచ్చేసి వెహికల్ చేంజ్ అండ్ సోల్డ్. సో ఈ విధంగా మీకు ఏదైనా సరే రీజన్ వల్ల మీరు ఇనెలిజిబుల్లోకి కనుక వచ్చినట్లయితే దాన్ని మీరు ప్రూవ్ చేసుకునే దానికి సంబంధించి ఎలిజిబుల్ అయ్యేదానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు, అవకాశం అనేది ఉంది. కాకపోతే ఇక్కడ లిస్టులు అనేటివి డౌన్లోడ్ అవ్వడం లేదు గ్రీవెన్స్ల నమోదుకు సంబంధించి. సో కాబట్టి లిస్టులు అనేటివి రిలీజ్ అయితే ఈ విధంగా ఉంటాయండి. సో లిస్ట్ కూడా చూపిస్తాను. సో ఈ విధంగా అయితే లిస్టులు అనేటివి ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఎలిజిబుల్ లిస్టు. ఈ విధంగా యాక్టివ్ అనేది ఉండాలి. ఎన్పిసి అనేది లింక్ అయి ఉంటేనే యాక్టివ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ లింక్ కాకపోతే ఇన్యాక్టివ్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒకసారి మీ సచివాలయంకి అయితే వెళ్ళండి. సో వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది నమోదు చేసుకోవచ్చు. మేబీ ఈ వీడియో చూస్తున్న సమయానికి ఈ టెక్నికల్ ఇష్యూలు అనేవి పోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను 28వ తేదీనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు 29 చూడవచ్చు, లేదా 30 తేదీ కూడా చూడవచ్చు అనమాట ఈ వీడియోని. సో ఈ యొక్క విషయాన్ని గుర్తులో పెట్టుకొని మీరు ఖచ్చితంగా అయితే మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.